సో లైక్ ఈ ఉమెన్ రీప్రొడక్టివ్ సైకిల్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్గా, లైక్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది సైకిల్? సో బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే, మనం ఆర్గన్స్ చూసుకుంటే ఫస్ట్ యోని భాగం అంటాం, అంటే వెజనల్ రీజన్. అక్కడ నుంచి గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్, అండ్ దానికన్నా పైన గర్భసంచి ఉంటుంది. ఈ గర్భసంచి ఇస్ కనెక్టెడ్ విత్ ద ట్యూబ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం కదా. అండ్ ఈ గర్భాశయానికి రెండు వైపులా ఓవరీస్ ఉంటాయి, అంటే అండాశయాలు ఉంటాయి. ప్రతి నెల మనకి నెలసరి ఎట్లా వస్తుందంటే, బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ సెక్రెట్ అవుతూ ఉంటాయి. అవి సిగ్నల్స్ని పంపిస్తూ ఉంటాయి. ఒక గుడ్డు ఆ సిగ్నల్స్ రెస్పాండ్ అయ్యి అది పెరిగి పెద్ద అవుతుంది. ఆ ఫాలికల్ అనేది పెద్ద అయ్యాక అది బర్స్ట్ అయ్యి ఈ ఫాలోపియన్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఇది పట్టుకున్నాక ఈ ద్వారం అనేది ఓపెన్లో ఉంటే అది అక్కడే ఒక రోజు పాటు వెయిట్ చేస్తుంది, 1 డే. స్పర్మ్ ఏమైనా వస్తుందా అనేసి ఫర్టిలైజ్ అవ్వడానికి. సో ఒకవేళ స్పర్మ్ రాలేదు, ఆ 1 డే టైం అయిపోయింది అని అనుకుంటే అది వచ్చేసేసి సంథింగ్ లైక్ సూసైడ్ చేసుకుంటుంది ఇంటి యూట్రస్. వచ్చి వెళ్ళిపోతుంది. వెయిట్ చేసి ఒక రోజంతా వెయిట్ చేసేసి యూట్రస్ లోపలికి వెళ్ళిపోతుంది. అది యూట్రస్లోకి వచ్చేసింగానే హార్మోన్ విత్డ్రాల్ అంతా జరిగి ప్రోస్టాగ్లాండిన్స్ అంటే వేరే హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి, వేరే ఇన్ఫ్లమేటరీ హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి అలా మనకి ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది బయటికి షెడ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం పీరియడ్స్ అంటాం. సో ఇట్స్ లైక్ కంప్లీట్ రీప్రొడక్టివ్ సైకిల్. యా. అండ్ ఉమెన్ లైక్ ఫిమేల్ వెజినాలోకి అట్ ఏ టైం లైక్ ఎన్ని స్పర్మ్స్ రిలీజ్ అవుతాయండి? ఓకే, అగైన్ ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ క్వశ్చన్. ఎలా అంటే భార్యాభర్త కలుసున్న తర్వాత ఎజాక్యులేషన్ జరుగుతుంది కదా మేల్స్లో. ఒక ఎజాక్యులేట్కి అరౌండ్ ఒక 2 ml దాకా సెమెన్ రిలీజ్ అవుతుంది, అంటే వీర్యం. ఈ 2 ml సెమెన్లో ప్రాబబ్లీ ఒక 100 to 200 మిలియన్ స్పర్మ్స్ ఉంటాయి. 100 to 200 మిలియన్స్, 10 నుంచి 20 కోట్ల స్పర్మ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 10-20 కోట్ల స్పర్మ్స్ జర్నీ చెప్తా చూడండి. వెజనాలో నుంచి సర్విక్స్ దగ్గర ఉన్న సెక్రీషన్స్ అన్నీ దాటుకొని యూట్రస్కి వెళ్ళి మళ్ళీ యూట్రస్ని దాటుకొని ఫాలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్ళి ఓన్లీ 100 to 200 స్పర్మ్స్ కుడ్ మేక్ ఇట్ అప్ టు ద ఎగ్. మిగతా 2 crores నుంచి 20 crores నుంచి 10 to 20 crores నుంచి కెన్ యూ ఇమాజిన్ ఓన్లీ 100 to 200 అక్కడ వరకు రీచ్ అవ్వగలుగుతాయి. అండ్ ఆ రీచ్ అయిన స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్ని అటాక్ చేస్తాయి. కానీ ఎగ్కి ఉండేది ఒకటే డోర్. ఆ ఒక్క డోర్ నేచర్ ఎంత పర్ఫెక్ట్గా సృష్టించిందంటే ఆ ఒక్క డోర్ మంచి స్పర్మ్ని ఎంట్రీ ఇస్తుంది. ఆఫ్టర్ దట్ ఇట్ ఇస్ షట్. ఆఫ్టర్ దట్ ఒక్క స్పర్మ్ లోపలికి వెళ్ళిపోగానే దట్ డోర్ ఇస్ షట్. ఇట్ వుడ్ నాట్ అలౌ మోర్ స్పర్మ్స్ ఇన్సైడ్. ఓకే, అప్పుడు డిఎన్ఏ ఎక్స్చేంజ్ జరుగుతుంది ఎగ్కి స్పర్మ్కి మధ్యలో. అట్లా పిండం అనేది తయారవుతుంది, ఎంబ్రియో. దట్స్ గుడ్. లైక్ ఇంత వండర్ఫుల్ సిస్టమ్ ని గాడ్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఇంకొకటి అండి, లైక్ 2 eggs ఉంటాయి, 2 sperms ఉంటాయి. వీటిని ఫర్టిలైజ్ చేస్తే ట్విన్స్ వస్తాయంటారు, ట్విన్స్ వస్తారంటారు. ఎంతవరకు నిజం? సో 2 eggs 2 sperms అంటే ఒకటే మెన్స్ట్రల్ సైకిల్లో ఆడవాళ్ళకి 2 eggs రిలీజ్ అయినాయి అని. ఏం కారణాలు కావచ్చు దీనికి? ఏంటంటే మెయిన్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఒకటి అయి ఉండొచ్చు ప్రాబబిలిటీ. అండ్ ఇంకొకటి ఆఫ్రికన్స్లో ట్విన్స్ ఇన్సిడెన్సెస్ మోర్ కామన్ అంటాం కదా, ఇట్లా. సో ఈ 2 eggs 2 sperms ఫర్టిలైజ్ అయినవి నాన్ ఐడెంటికల్ ఉంటారు వాళ్ళు. అండ్ ఎయిదర్ బోత్ ఫీమేల్ బోత్ మేల్ ఆర్ ఫీమేల్ ఎట్లయినా కాంబినేషన్ ఉండొచ్చు. ఈ ట్విన్స్ రకంని డైజైగోటిక్ ట్విన్స్ అంటాం. సో ఈ డైజైగోటిక్ ట్విన్స్ సంథింగ్ లైక్ 250 or 150 ప్రెగ్నెన్సీలో ఒక్క ప్రెగ్నెన్సీలో చూస్తాం. అవుట్ ఆఫ్ 250 1 pregnancy ట్విన్స్. అదే ఈ ఐవీఎఫ్ ద్వారా లేకపోతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా అయితే ఇంకా కొంచెం తరచుగా చూస్తాం. అండ్ 20 to 30% ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ట్విన్స్ వచ్చే ఇట్లాంటి రకమైన ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సపోజ్ న్యాచురల్గా ట్రై చేస్తూ వాళ్ళకి కొంచెం ఓవులేషన్ సహాయం ఇస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి కూడా ఒక 8 to 10% ఛాన్సెస్ ఉంటాయి నార్మల్గా వచ్చే వాళ్ళకి. నార్మల్గా వచ్చే వాళ్ళకి అంటే మేము కొంచెం ప్రాపర్గా ఓవులేషన్ అవ్వడానికి డ్రగ్స్ అట్లా పెడుతున్నప్పుడు కూడా అట్లా ఒక 8 to 10% కూడా
వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఇట్లా ఉంటే ఇంకొక రకం ఉంటాయి. ఎట్లా అంటే మోనోజైగోటిక్ ట్విన్స్ అంటాం. ఈ రకంలో ఒక్క ఎగ్ ఒక్క స్పర్మే ఫర్టిలైజ్ అవుతుంది, కానీ ఈ ఫర్టిలైజ్ అయింది స్ప్లిట్ అవుతుంది అనమాట. స్ప్లిట్ అయ్యి రెండుగా ఫామ్ అవుతుంది. ఇట్లా ఫామ్ అయిన ట్విన్స్ చూడ్డానికి ఒకేలాగా ఉంటారు, సేమ్ జెండర్ ఉంటారు. మనం అందరం కవలలా అనుకుంటాం కదా, సేమ్ జెండర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ మోనోజైగోటిక్ ట్విన్స్ అయితే సేమ్ జెండర్ ఉంటారు, జెనెటికల్లీ సేమ్ ఉంటారు.